వ్యక్తిగతం నుండి పార్టీ వరకు అభిమానించే వారికి వెనుకబడిన కులాల వారికి వైసీపీలో స్థానం లేదని తిరుపతి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు బొమ్మగుంట రవి అంటున్నారు. కష్టపడ్డ వారికంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మాయమాటలు చెప్పేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మరింత సమాచారం బొమ్మగుంట రవితో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీలో కూటమి ప్రభుత్వం అయితే ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఇట్లా రాష్ట్రంలో కావచ్చు లేదా పలు నియోజకవర్గాల్లో కావచ్చు కొంతమంది వ్యాపార రీత్యా లేదా వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం లేదా బెదిరింపు ఏదో విధంగా అయితే వేరే పార్టీ కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ మారేటటువంటి విషయాలు కూడా మనం ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వచ్చి తిరుపతిలో ఉన్నామన్నమాట. తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బొమ్మగుంట రవి తన పార్టీలో సరైన గుర్తింపు లేదంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది పార్టీలో కావచ్చు లేదా కరుణాకర్ రెడ్డికి వీరాభిమాని అయినటువంటి బొమ్మగుంట రవికి ఎందుకు అసంతృప్తితో ఉన్నారన్న విషయం కూడా మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, గత 4 రోజులుగా చూస్తున్నాము మీరు ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డికి కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కరుణాకర్ రెడ్డికి కూడా కావచ్చు వీరాభిమానిగా చెప్పుకుంటారు బొమ్మగుంట రవి అంటే. మళ్ళీ అంటే బొమ్మగుంట రవికి ఏదో అన్యాయం జరిగింది, తెలియని ఏదో బాధలో ఉన్నారు, పార్టీకి కానీ లేదా క్యాడర్ కానీ దూరంగా ఉంటాను అని ఒక వార్త అయితే వస్తుంది. ఏమంటుందండి? నేను పార్టీలో బాధల గురించి, పార్టీలో విషయాల గురించి అన్నీ సున్నితంగా తెలిసిన వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు నల్లకాలంలో మాటిచ్చి ఆ తర్వాత రాజీనామా చేసినాక మళ్ళీ 30 నిమిషాలలో రాజీనామా చేసి నేను టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా, స్టేట్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా, రజకాభివృద్ధి చైర్మన్గా రాజీనామా చేసి వెంటనే నేను వెళ్ళిపోయినాను. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే ఇష్టం, రాజశేఖర రెడ్డి అభిమాని, నేను భువన కరుణాకర్ రెడ్డి గారి శిష్యుణ్ణి. వెళ్ళిపోయినాక 5 ఏండ్ల పాటు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ రంగయ్య అనే వ్యక్తిని ఈ రజకులకు సంబంధించి చైర్మన్ చేశారు. అప్పుడు కూడా నేనేం మాట్లాడాల, సరేలే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు కదా, ఆయన బాధ లేదా, ఆయన పడతా ఉన్నాడు, మనం ఎందుకు లేదు డిస్టర్బ్ చేసేదాన్ని గమ్మునున్నా. 2.5 సంవత్సరం అన్నారు. 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు పొడిగించారు. రిటైర్డ్ ఎంప్లాయీ ఒక్కరోజు కూడా అతను పార్టీ కండువా వేసుకొని పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తికి మీరు చైర్మన్ ఇచ్చి ఎవరెవరికో నాకు డైరెక్టర్ ఇచ్చారు. 3 నెలలకే రాజీనామా చేశాను. డైరెక్టర్ పదవినే వదిలేశాను నేను. అయ్యా నాకొద్దు డైరెక్టర్ పదవి అని చెప్పి. నేనేమంటానంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రజెంట్ ఏపీలో కానీ నా రజక కులములో బొమ్మగుంట రవి కంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం, కరుణాకర్ రెడ్డి కుటుంబం కోసం కష్టపడిన వ్యక్తి ఉంటే మీరు ఎవరు ఏం చెప్పినా నేను రెడీ. ఎవరు కనీస ధర్మం కూడా పార్టీకి సేవ చేయకుండా, పార్టీని ఇదనకుండా రాజశేఖర రెడ్డిని తిట్టిన వాళ్ళకి, రాజశేఖర రెడ్డిని ఇదన్న వాళ్ళకి అందరికీ మీరు పదవులు ఇస్తూ మేము పారదర్శకంగా ఇస్తున్నాము, బీసీలకి ఇస్తున్నాము, ఎస్సీలకి ఇస్తున్నాము, ఎస్టీలకి ఇస్తున్నాము, మైనార్టీలకి ఇస్తున్నాము అంటే ఆ 4 కులాలలో పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇచ్చారా? లేదు కదా. ఎవరి రంగయ్య అదొకటి. అటు తర్వాత జరిగిపోయింది తప్పు అనుకుందాం. మళ్ళీ మొన్న మా కమ్యూనిటీకి స్టేట్ పెద్దంట రంగయ్య. ఇంతవరకు రంగయ్య అనే వ్యక్తి 8 నెలలు అవుతుంది కూటమి పార్టీ వచ్చి. ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మీరు చూపిస్తే నేను రెడీ. ఎవరో ఏడో రూమ్లో కూర్చోనో లేదా ఇంటికాడ కూర్చోనో టైం పాస్ చేసే వాళ్ళకి అంతా పదవులు ఇచ్చి నిరంతరం పార్టీ కోసం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ కోసం మోకాళ్ళపైన కొండకు పోయినోడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఎవరు ఏ ఓసీ కూడా చేయనన్ని పనులు చేశాను నేను. మరి నన్ను అందరితో ఉంటాయండి. రాజశేఖర రెడ్డి కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఉంటుంది. నాకు రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్నోళ్ళు, తమ్ముళ్ళు ఫోటోలు అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డితో నా ఫోటోనే లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా కరుణాకర్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి ఎంత వీరాభిమాని, మీరు ఇన్ని సేవ చేసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మీరు జిల్లా ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇచ్చారన్న 1 నెల కూడా కాలేదు. ఎందుకు మధ్య ఈ వ్యత్యాసం? ఎక్కడైనా ఒక మాటేనండి, జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ ఒక అతను ఉంటాడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, నియోజకవర్గానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారా? అందుకే నేను నిన్న చెప్పాను, అయ్యా ఎవరన్నా ఏడుస్తూ ఉంటారే పిల్లోడు, వాడికి పెట్టండి పప్పులు బెల్లం తింటాడు. ఎందుకంటే
రేపే పార్టీ వస్తే ఆ పార్టీలోకి పోతూ ఉంటాడు. ఆ పదవులు చాపుకోవాలని మీరు చూస్తారు. ఈ పదవి తీసుకొని పలానా పదవి ఉందని ఇంకొక కండువ వేసుకుంటాడు. కానీ నువ్వే పదవి ఇచ్చినా ఈకున్నా 37 ఏళ్ళుగా నీ కుటుంబం కోసం కష్టపడే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు. బొమ్మగుంట రవి అనే నేను బలహీన వర్గాలలో నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని, మైనార్టీలని నా చేతనైనంత వరకు నీ కుటుంబంతో నడిపిస్తున్నాను. నేను తెలుసా నీకు? నేను తెలుసా బొమ్మగుంట రవి? మరి బొమ్మగుంట రవియే తెలినప్పుడు ఒక బీసీగా బలహీన వర్గాలోని ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏం చూస్తారు? అంటే గతంలో 5 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్నింది. అప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మీరు అన్నట్లు అప్పుడు ఎటువంటి ప్రాధాన్యత ఉంది? ఇప్పుడు పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రాధాన్యత? అప్పుడు ప్రాధాన్యత మీరు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకంతా కండువాలు వేసిన వాళ్ళకంతా పదవులు ఇచ్చి పార్టీని ఆ మాదిరి చేశారు. వైసీపీ పార్టీని ఆ మాదిరి చేశారు. దానికి ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, వీళ్ళు ఉండారు చూసిన నాయకులు రికమెండేషన్ చేసినారే. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉందో కోటరీ, ఆ కోటరీ చేసిన పని ఆ పని. ఎక్కడైనా అధికార పార్టీలో ఈ ఒక వర్గ పోరు కానీ లేదా మీరు అన్నట్టు కొత్త వారు వేరే పార్టీ నుంచి అధికార పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎందుకు ముందు వాళ్ళు కాదని చెప్పి ఇట్లాంటి కొత్త వ్యక్తులు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? కొత్త వ్యక్తులకి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని ఇప్పుడు ఎవరు ఉండరు కొత్త వ్యక్తులు వీళ్ళ దగ్గర. వీళ్ళ కాడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయినారు వేరే పార్టీల్లోకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా గౌరవించాలా. ఎప్పుడో పార్టీ రూలింగ్ లేనప్పుడు కూడా గౌరవించాలా. ఇప్పుడు కూడా వీళ్ళ మెహర్బానీ కోసము వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే వీళ్ళకి వాల్యుయేషన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తే వీళ్ళకి వాల్యుయేషన్ ఉండదు. వీళ్ళకి భజన చేయాలి. భజన చేసిన వాళ్ళు అంటే వీళ్ళకి ఇదన్నమాట. అందుకైనా మీరు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతాను అనే ఒక ఫీలింగ్తో ఉన్నారంటూ కూడా చెప్పుకుంటున్నారు. నేను ఒకే మాట చెప్తాను భయ్య, నేను రాజశేఖర రెడ్డి అభిమానిని, బోమన కరుణాకర్ రెడ్డి గారి శిష్యుణ్ణి, గౌరవం కోరుకునే వ్యక్తిని. మీరు నన్ను ఆర్థికంగానో ఇంకొక విధంగానో ఏ విధంగానో బొమ్మగుంట రవిని ఎప్పుడు మీరు ఏం చేయలే. నేను ఎప్పుడూ దాని గురించి కూడా ఆలోచించాల. దాంతోనే రాజశేఖర రెడ్డి మీద ప్రేమతోనే వెళ్ళిపోయినాను నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుండే మాటల కోసము పార్టీలో ఉపాధ్యక్షుడు ఇస్తే ఉపాధ్యక్షుడిని స్టేజ్ పైకి పిలవరా? ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళని ఎమ్మెల్సీలని వాళ్ళని వీళ్ళని స్టేజ్ పైకి పిలిచేది ఉపాధ్యక్షుడిని పిలవరా? ఇది అనమాట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కావచ్చు, ఇట్లా పార్టీ దృష్టిలో కావచ్చు, ఇక్కడ కిందనటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇతర బడా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వాళ్ళని అణదొక్కుతూ వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో అలాంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అదే ధోరణిలో ముందుకెళ్తున్నారు. దానివల్ల పార్టీ కోసం కష్టపడి అభిమానులు కావచ్చు లేదా వెన్నంటి కావచ్చు తన రాజకీయ జీవితాల్లో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారిపోసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా బొమ్మగుంట రవి గారు అంటున్నారు. అదేవిధంగా ఏదైనా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏదైనా మీటింగ్ సందర్భంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు తన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్, 1 TV, తిరుపతి.